మనది ఎడ్యుకేషన్ గురించి 25వ అంశంగా తీసుకోవడం జరిగింది. మరి ఈ 25 అంశం 3 మరి లిస్టులు మీ అందరికి తెలిసినవే. మరి యూనియన్ లిస్టు, తర్వాత స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు. విద్య అనేది మరి కంకరెంట్ లిస్ట్ లోపల ఉండడం జరిగింది. కాబట్టి ఈ విద్య అనేది కంకరెంట్ లిస్ట్ లో ఉండడం ద్వారా ఈ 25వ మరి అంశంలో మనం గమనించినట్టయితే మరి యొక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, నార్మల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మరి మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలు తనకు తగిన విధంగా మరి యొక్క చట్టాలను చేసే యొక్క అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. అదే విధంగా మరి యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా చట్టాలు చేసి మరి యొక్క మంచి విద్యను, నాణ్యమైన విద్యను అందించే యొక్క బాధ్యత ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మరి ఉన్నట్టుగా మరి ఆ రాజ్యాంగం లోపల, భారత రాజ్యాంగం లోపల 7th షెడ్యూల్ 3వ లిస్ట్ లోపల మరి కంకరెంట్ లిస్ట్ లోపల మనకు ఉండడం జరిగింది. ఇకపోతే మరి శ్రీధర్ బాబు గారు అన్నట్టుగా మనం కరికులం మనం తయారు చేసుకోవడం, మరి కరికులం ఇంటర్నేషనల్ స్థాయిలో ఎట్లా తయారు చేసుకోవాలి, ఏ అంశాలు ఉండాలి అన్నట్లుగా మనం గమనించినట్టయితే మొట్టమొదట మనకి ఇంతకుముందు ఉన్న యొక్క కరికులం ఏంటిది, ఇంతకుముందు ఉన్న యొక్క మొట్టమొదటి ఏం మారాలి అంటే చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్. మన యొక్క స్ట్రక్చర్ లోపల చేంజ్ కావాలి. అంటే ఏంటి ఆ స్ట్రక్చర్ అంటే విద్యా వ్యవస్థ లోపల 10+2+3 ఎడ్యుకేషన్ మనం అవలంబిస్తాము. మరి దాన్ని ఇప్పుడు తీసివేసి మరి యొక్క ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లోపల మరి 5+3+3+4 ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. దాని యొక్క చట్టంగా తీసుకొని రావడం జరిగింది. మరి దానిలో భాగంగా మనకు ఈ యొక్క 5+ లోపల మనము దాంట్లో చూసినట్టయితే ఫౌండేషన్ కోర్సెస్ అంటే 3 to 8 years వరకు ఫౌండేషన్ కోర్సెస్ ఇవ్వాలి. మరి అదే విధంగా మరి 3 years లోపల వాళ్ళకు ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళకు బిల్డింగ్ ఆఫ్ స్కిల్స్ ని వాళ్ళని చేయాలి. అదే విధంగా 11 to 4 years కు 3 years ఎడ్యుకేషన్, మిడిల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదే విధంగా మిడిల్ క్లాసెస్ అంటే 11 to 14 years. మరి అదే విధంగా 4 years లోపల 14 to 18 years వరకు సెకండరీ ఎడ్యుకేషన్ ను ఇవ్వగలి సార్. అంటే 9 to 12 years వరకు అనేది మరి ఎన్ఈపి లోపల మనకు సూచించడం జరిగింది. మరి ఎన్ఈపి లోపల మొట్టమొదటి ఆబ్జెక్టివ్ ఏంటంటే హోలిస్టిక్ డెవలప్మెంట్. సో రెండోది ఏంటి స్కిల్ ఎన్హాన్స్మెంట్, మూడోది ఏంటంటే టెక్నికల్ ఇంటిగ్రేషన్. సో ఈ మూడింటిని డెవలప్ చేయాలి. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క అభిప్రాయం కావచ్చు, అదే విధంగా శ్రీధర్ బాబు గారి అభిప్రాయం కావచ్చు. ఈ మూడింటిని డెవలప్ చేయాలంటే మన కరికులం లోపల చేంజ్ కావాల్సిన అవసరత ఉన్నది. కరికులం ఎప్పటికీ మరి యొక్క మనకు లిటరరీ ఎడ్యుకేషన్ డెవలప్ చేసే విధంగా కాకుండా మళ్ళీ హోలిస్టిక్ డెవలప్మెంట్ ను, అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను ఒక విద్యార్థి 10th క్లాస్ వరకు చదువుకొని తర్వాత వెంటనే అతడు తన జీవితంలో మరి సెటిల్ అయ్యే విధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి, హెల్త్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి. అదే విధంగా మరి యొక్క కంప్యూటర్ ఎడ్యుకేషన్ అంటే టెక్నాలజీ ఇంటిగ్రేషన్ మనం చూసినట్టయితే వేరు అంశాల లోపల మరి యొక్క మనకు యాప్స్ వస్తా ఉన్నాయి. వేరు రంగాల లోపల కంప్యూటర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ను, టెక్నాలజీని విద్యార్థి లోపల చొప్పించవలసిన అవసరత ఉన్నది సార్. అది మొట్టమొదటిది ఏంటంటే మనం మొట్టమొదట స్ట్రక్చర్ మారాలి సార్. మరి ఎడ్యుకేషన్ యొక్క స్ట్రక్చర్ మారాలి. రెండవది ఏంటంటే కరికులం అండ్ అసెస్మెంట్ లోపల మార్పు రావాలి. మరి కరికులం లోపల మార్పు రావాలంటే మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వారిగా మరి దేశ రాజకీయం, తర్వాత దేశ పరిస్థితులు, తర్వాత ఇంటర్నేషనల్ పరిస్థితులు యొక్క అనుగుణంగా ఎటువంటి విద్యా విధానం ఉండాలి, ఎట్లా ఏ విద్య ఉంటే ఏ సిస్టమ్ ఉంటే మనము ఆ యొక్క మన కోర్స్ కంప్లీట్ కాగానే మన యొక్క జీవితంలో సెటిల్ అయితే మన యొక్క కరికులం బేస్డ్ మనకు ఉండవలసిన అవసరత ఉన్నది. మరి అదే కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ ఉండాలి సార్. కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ లోపల స్కిల్స్, వాళ్ళ యొక్క కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఏం నేర్చుకున్నారు, వాళ్ళు ఏం స్కిల్స్ నేర్చుకున్నారు, అదేవిధంగా రాదర్ దెన్ రోట్ మెమరైజేషన్ అంటే ఈ యొక్క బట్టి విధానాన్ని తీసివేసి అసెస్మెంట్ ఉండవలసిన అవసరత ఉంది. మరి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి విద్యార్థికి, సబ్జెక్ట్ చూజ్ చేయడానికి మరి ఉండాలి సార్. అదే విధంగా మనం ఇంకా మార్పు ఏంటంటే ఎంపసైజెస్ ఆన్ స్కిల్స్ అండ్ హోలిస్టిక్ నేచర్ అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్. తర్వాత ఏంటంటే సోషల్ ఎమోషనల్ లెర్నింగ్, దాన్ని మనము అభివృద్ధి చేయాలి. తర్వాత నాలుగోది టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. మరి అడ్వాన్స్మెంట్ టెక్నాలజీని విద్యార్థికి నేర్పించినట్టయితే
తాను మరి యొక్క స్కిల్స్ ను నేర్చుకొని ఏదో విధంగా తన జీవితం లోపల మరి యొక్క సెటిల్ కాగలుగుతా జీవితం లోపల ఉద్యోగ అవకాశాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. మరి అదేవిధంగా మూడవది ఈ అన్నిటినీ ఇంప్లిమెంట్ పాలసీని తయారు చేసేది గవర్నమెంట్. పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన బడ్జెట్ ను అధిక బడ్జెట్ ను మరి అలాట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మరి రూపొందించి మరి ఉపాధ్యాయులకు కావాల్సిన యొక్క శిక్షణని ఇచ్చి వారికి ఇంతకుముందు రాజమహమ్మద్ గారు అన్నట్టు ఇంగ్లీష్ లోపల మా గవర్నమెంట్ టీచర్స్ లోపల ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతాం సార్, వాళ్ళు తెలుగు మీడియంలో అపాయింట్మెంట్ అయింది కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం లో ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి మరి ఇన్సర్విస్ ట్రైనింగ్స్ కలగజేసి అదే విధంగా ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ లోపల కూడా